తరతరాలుగా మట్టితో జీవనం సాగిస్తున్న వంశం, సృష్టికి రూపమిచ్చే కళాకారులు, వారే మన కుమ్మరులు. అలాంటి వంశంలో పుట్టిన మహానుభావుడే శాలివాహనుడు. ఒక పురాణ కథనం ప్రకారం ఒక కుమ్మరి స్త్రీ శివుని యొక్క భక్తితో మట్టి పని చేస్తుండగా శివకృపతో ఆమెకు ఒక అద్భుత శిశువు జన్మించాడు. ఆ శిశువే శాలివాహనుడు. శాలివాహనుడి వద్ద పెద్ద సైన్యం లేదు. కానీ ఆయన వద్ద ఉన్నది మట్టి మీద విశ్వాసం. మట్టితో సైనికులను తయారు చేసి శివకృపతో వారికి ప్రాణం పోసి శత్రువులను ఓడించాడు శాలివాహనుడు. కుమ్మర వంశంలో పుట్టినవాడు దేశాన్ని పాలించిన రాజయ్యాడు. కళకు శ్రమకు రాజశక్తిని ఇచ్చేవాడే శాలివాహనుడు. ఈ రోజు కూడా మనం ఉపయోగిస్తున్న శాలివాహన శకం ఒక కుమ్మర వంశం నుంచి వచ్చిన రాజు గుర్తుగా నిలిచింది. అందుకే కుమ్మరి కుటుంబంలో శాలివాహన అనే పేర్లు గోత్రనామంగా పూర్వీకుడిగా గర్వంగా నిలిచాయి. మట్టి చిన్నదిగా కనిపించవచ్చు, కానీ ఆ మట్టిలోనే రాజ్యం పుట్టింది. కుమ్మర వంశం గర్వం మన శాలివాహనుడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మ్యాన్ ఆఫ్ ఫోటో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.